క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక సుంకిశాలకు పోదాం రండి. ఇక చూసుకో, ఇక అసలు వార్త ఇది కథ. డేంజర్ లో సుంకిశాల పంప్ హౌస్ లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్, సాగర్ లో వాటర్ ప్రెజర్ తో భారీ ప్రమాదం, ఎన్నికల్లో లబ్ధి కోసం గత సర్కార్ హయాంలో హడావుడిగా పనులు, ఆగస్టు 1న ఘటన ఆలస్యంగా వెలుగులోకి, మోటార్లు బిగించక ముందే కూలిన వాల్, ప్రమాదంపై విచారణకు మెట్రో వాటర్ బోర్డు కమిటీ, నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు, సుంకిశాల వద్దని ఆనాడే చెప్పిన అని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్తున్నా ముచ్చట్లు. చూసుకో, ఇక ఎట్లయిందంట, ఇక ఏమైంది ఇప్పుడు మొన్నటిదాకానేమో కాళేశ్వరం వీళ్ళే ఎవరు చేసిండ్రంట, కాళేశ్వరానికి సంబంధించేమో మేం చేయలేదు, ఇది ప్రతిపక్షాల కుట్ర కథ కార్ఖానా అంతా కూడా రకరకాల లంగ కథలు చెప్పిండ్రు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సుంకిశాల కాడికి వచ్చింది. అంటే ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఏలు పెట్టిన దాంట్లో ప్రతి ఒక్కటి ఏదైతే పనులు చేసినామని చెప్పుకున్నారో, ఏదైతే అభివృద్ధి చేసినామని చెప్పుకున్నారో, ఆ అభివృద్ధి చేసినామని చెప్పుకున్న దాంట్లో మొత్తం అన్యాయమే జరిగింది, అక్రమాలే జరిగినాయి, అవినీతే జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి గోడలు కూలిపోతున్నాయి, మోటార్లు ఈత కొడుతున్నాయి. ఈ రకరకాల పరిస్థితులు ఎదురు కావడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ఏ, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కారణం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్లగొండ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్ జలమండలి నిర్మిస్తున్న సుంకిశాల తాగునీటి పథకం ప్రమాదంలో పడింది. ఈ నెల 1న రిటైనింగ్ వాల్, దాని వెనుక భాగంలోని గేట్ నిట్ట నిలువునా కూలిపోయాయి. దీంతో పనుల నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హడావిడిగా పనులు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ₹1,00,00,000 కోట్ల కట్టిన కాళేశ్వరంలోని కన్నెపల్లి, అన్నారం పౌదులు మునిగిపోవడం, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, తాజాగా సుంకిశాల గోడ కూలిపోవడం వంటి ఘటనలు గత సర్కార్ చేపట్టిన పనుల్లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. ఇక గురువారం సోషల్ మీడియాలో సుంకిశాల వీడియోలు వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక పంప్ హౌస్ ప్రమాద ఘటనపై మెట్రో వాటర్ బోర్డు అలర్ట్ అయింది. మోటారును బిగించక ముందే రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటనపై ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసినట్లు ప్రకటించింది. అయితే కమిటీ సభ్యులుగా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ను నియమించారు. అయితే కమిటీ నివేదిక ఆధారంగా కాంట్రాక్ట్ సంస్థపై తగిన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులకు తెలిపారు. అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావాల్సిన సుంకిశాల ప్రాజెక్టు ఈ ఘటన వల్ల మరికొన్ని నెలలు ఆలస్యం కానున్నది. అయితే ఈ ఘటన వల్ల హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండబోదని అధికారులు తాజాగా స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సరఫరా అవుతున్నట్లే కృష్ణా 3 దశల ద్వారా నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. చూసుకో ఇక కథ ఎట్లున్నదో. షిఫ్ట్ మారే సమయంలో గోడ కూలింది. ఆ టైంలో షిఫ్ట్ మారకుండా ఒకవేళ ఉద్యోగులు అక్కడనే కనుక ఉండింటే చాలా డేంజర్ పరిస్థితులు ఉంది, చాలా మంది ప్రాణాలు పోయేది. సుంకిశాల వాల్ కూలడం గత సర్కార్ పాపమే, వారి హయాంలో కట్టిందే కూలింది బట్టి విచారణ చేస్తున్నాం, త్వరలో దోషులను తెలుస్తాం. కాళేశ్వరమే కాదు, గత పాలకులు కట్టినవన్నీ నాసిరకమే. గోదావరినే కాదు, కృష్ణా నదిని కూడా వాళ్ళు వదిలిపెట్టలే. త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు, విద్యుత్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చూసుకో ఎట్లున్నదో లెక్క. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.